నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, శుభాలేంటి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలను పరిశీలన చేస్తే కన్యాలగ్నం, సూర్యోదయ లగ్నం, శుక్రుడు సూర్యుడు కన్యారాశిలో ఉన్నారు. శుక్రుడు నీచలోకి ప్రవేశించారు. నెల రోజుల పాటు శుక్రుడు యొక్క నీచ ఉంటుంది. శుక్రుడు నీచలో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో 12 రాశుల వారు కొద్దిగా శ్రద్ధ వహించి ముందుకు సాగాలి. అలాగే తులారాశిలో కుజుడు, బుధుడు అలాగే శుక్రుడు ఒకరికొకరు రాశి పరివర్తన చెందటం వల్ల నీచ ప్రభావం ఎక్కువగా ఉండదు శుక్రుడి విషయంలో. అలాగే ఎప్పటిలాగనే కుంభంలో రాహువు, మీనంలో శని. ఈసారి చంద్ర గురు సంయోగం వారారంభంలో ఏర్పడుతోంది, అంటే మిథున రాశిలో. ఇది గజకేసరి మహాయోగానికి సూచిక. అలాగే సింహంలో కేతువు. ఈ వారఫలాల యొక్క ఫలితాలు ఎప్పటి వరకు మనం తెలుసుకుంటామని చూస్తే ఆశ్వయుజ బహుళ షష్ఠి నుండి ఆశ్వయుజ బహుళ త్రయోదశి వరకు. అక్టోబరు 12వ తారీఖు ఆదివారము ఉదయం 9 గంటలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు. ఇది చాలా శ్రేష్టమైన సమయం. 13వ తారీఖు సోమవారం రాత్రి 11 గంటల 43 నిమిషాలకు అష్టమిలో సగభాగం, అంటే సార్ధ సప్తమి. దీనిని లాస్ట్ క్వార్టర్ అని పిలుస్తారు. లూనార్ ఫేసెస్లో 4వ ముఖం. 14వ తారీఖు మంగళవారం చంద్రగురు సంయోగం జరుగుతోంది. బృహస్పతి దక్షిణంలో 4.4 డిగ్రీల దగ్గర ఆయన ఉంటారు. 14వ తారీఖు మంగళవారం చంద్రుడు పునర్వసుతో ఉంటారు. 15వ తారీఖు చంద్రపుష్యమ యోగం, 16వ తారీఖు చంద్రమఘ యోగం, 17వ తేదీ శుక్రవారము రమా ఏకాదశి తులా సంక్రమణం, జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి జయంతి. 18వ తారీఖు శనివారం అనంత శ్రీ విభూషితులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకార శుభదినం. 18 శనివారం 10 గంటల 4 నిమిషాలకు చంద్రుడు కేతువు దగ్గర ఉంటారు. ఇవి ఈ వారంలో ఏర్పడే ఖగోళ అలాగే పంచాంగరీత్యా విశేషములు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో రవి, 3లో చంద్రుడు, లాభంలో రాహువు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. అవరోధాలను అధిగమించి శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సాధిస్తారు. మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితం వస్తుంది. తగినంత గుర్తింపు, ప్రోత్సాహము రెండూ కూడా లభిస్తాయి. ఫలితాలను సక్రమంగా, జాగ్రత్తగా, ధర్మబద్ధంగా సాధించాలి. సమాజంలో కూడా తగినంత గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపయోగకరమైన ఫలితాలుంటాయి. వ్యాపారంలో నైపుణ్యంగా పనిచేయాలి. కాలాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. లక్ష్యం సిద్ధించే వరకు పట్టుదలతో కృషి చేయండి. విజయం సిద్ధిస్తుంది. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. మనోబలం సర్వప్రధానం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిలో నిమగ్నం కావాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. వారాంతంలో శుభవార్త తప్పనిసరిగా వింటారు. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణువుని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? పెసలు దానం చేయాలి.
గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దివ్యమైన కాలం కొనసాగుతోంది. 6వ రాశిలో కుజబుధులు, ద్వితీయంలో గురువు, పంచమంలో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. విజయకాలం కొనసాగుతోంది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ప్రయత్న బలాన్ని అనుసరించి ఫలితం ఉంటుంది. గ్రహబలం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఈ సమయంలో చేసే ప్రతి పని మేలు చేస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి నిలిపి పెద్ద పెద్ద లాభాలను గడించండి. సమయం వృధా కాదు. భవిష్యత్తు బాగుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. వ్యాపారంలో మేలైన ఫలితాలుంటాయి. సృజనాత్మకంగా ఆలోచించి చేస్తున్న పనుల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ధనాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు అవసరమైన విధంగా కృషిని కొనసాగించండి. ఫలితం బాగుంటుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారంలో మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అమ్మవారిని దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. జన్మ చంద్రయోగము, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఏది లోతుగా ఆలోచించవద్దు. దేనికి వెనకడుగు వేయొద్దు. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. ధనయోగం శుభప్రదం. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. లక్ష్యం సిద్ధించేంత వరకు ఎవరేమన్నా కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. చంచలంగా ఉండకండి. డోలాయమాన స్థితికి దూరంగా ఉండాలి. స్పష్టమైన నిర్ణయాలతో శాంతి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టమైన సమాచారంతోనే ముందుకు సాగండి. ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తే వివాదాలకు అవకాశం ఏర్పడదు. సున్నితంగా మాట్లాడండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో కృషి చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తుంది. తృతీయంలో రవి శుక్రుడు, చతుర్థంలో బుధుడు. శుభ ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలము. నిండైన ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. కొన్ని ప్రధాన కార్యక్రమాలు చేయబోయే ముందు మానసికంగా సరైన విశ్లేషణ అవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు రాకపోతే అవకాశాలకై మనమే ప్రయత్నం చేసి అడుగు ముందుకు వేయాలి. తెలివిగా ఆలోచించండి. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. శాంత స్వభావంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో అశ్రద్ధ లేకుండా పనిచేయండి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తృతీయంలో సూర్యుడున్నాడు. మంచిని సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. పెద్దల నుండి సరైన ప్రోత్సాహం, గుర్తింపు ఉంటుంది. మీ మనోబలంపై విజయం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. లాభ నష్టాలకు అతీతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. గృహవాహనాది యోగాలు కలిసి వస్తాయి. లక్ష్మీ కటాక్షం శుభప్రదంగా ఉన్నది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? కందులు దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, ఏకాదశంలో చంద్ర గురులు, ద్వితీయంలో శుక్రుడు. శ్రేయోదాయకమైన భవిష్యత్తు మీకు సొంతమవుతుంది. నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. కల సాకారం అవుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. చిత్తశుద్ధితో స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగండి. ఫలితాలు బాగుంటాయి. ఆశించిన విజయం వెంటనే లభిస్తుంది. సాధన ఎంత చేస్తే ఫలితం అంత బాగుంటుంది.
కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన కృషిని కొనసాగించండి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుంది. శత్రుదోషం తొలుగుతుంది. మిత్రుల అండతో మనోబలంతో ఆలోచించి సత్ఫలితాలను సాధించండి. తెలివిగా వ్యవహరించి వ్యాపారం చేస్తే వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక విజయాలు బాగున్నాయి. ఆశించిన లాభాలు వస్తాయి. పెట్టుబడుల రూపంలో ధనం రావాలంటే అనుభవంతో పనిచేయాలి. ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మొండిగా వ్యవహరించకుండా ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? సూర్యుణ్ణి దర్శించండి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. దశమంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, జన్మ శుక్రుడు, షష్ఠ రాహువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని చక్కగా వాటిని అమలు చేయండి. కోరుకున్న ఫలితం వెంటనే వస్తుంది. సమయస్ఫూర్తితో ఆలోచించి పనిచేయడం ద్వారా సునాయాసంగా విజయాలు సాధిస్తారు. మీ నిర్ణయాలను గౌరవించేవారు పెరుగుతారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే వీలు కలుగుతుంది. సృజనాత్మకతతో ముందుకు సాగండి. ఆర్థిక అంశాలు కూడా బాగుంటాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. చిన్న ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితాలు వ్యాపారంలో లభిస్తాయి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయం ఉంటుంది. కొందరు కావాలనే ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేస్తారు. దేనికి లోతుగా ఆలోచించి మనసుకి ఇబ్బంది కలిగించేట్టుగా నిర్ణయాలు తీసుకోవద్దు. లక్ష్యంపై దృష్టి నిలపండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సకాలంలో పనులు మొదలు పెడితే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటకు వస్తారు. మంచి జరుగుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది. కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఈశ్వరుణ్ణి సందర్శించండి. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కేతువు, ద్వాదశంలో శుక్రుడు, 9లో గురువు, 6లో శని. సకాలంలో బాధ్యతలను మొదలు పెట్టండి. స్పష్టమైన ఆలోచన విధానంతో పనిచేస్తే విజయం వెంటనే సిద్ధిస్తుంది. బుద్ధిబలం సర్వప్రధానం. సృజనాత్మకత అలాగే సమయానుకూలంగా వ్యవహరించడం, కాలాన్ని అర్థం చేసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. ఇంట్లో వారి ప్రమేయంతో సమస్యల్ని పరిష్కరించండి. పరిష్కార మార్గాలు లభిస్తాయి. మీలో మీరే ఆలోచించి మీరే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఏం చేయాలన్నా సరే దగ్గర వారితో చర్చించడం మంచిది. ఫలితం బాగుంటుంది. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా ఉండటం కోసమై సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. నమ్మకంగా కృషిని కొనసాగించండి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఓర్పుతో ఆలోచించాలి. మీ వినయం మిమ్మల్ని సదా కాపాడుతుంది. చంచలత్వం లేకుండా సమాధానాలు ఇవ్వాలి. వ్యాపారంలో కూడా సమస్యలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అసహనాన్ని ప్రదర్శించవద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. ఆర్థిక విషయాలు పరిస్థితులకు తగ్గట్టుగా సహకరిస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ధనాన్ని వృద్ధి చేసుకునే మార్గం కనపడుతోంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు దుర్గా ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 12లో సూర్యుడున్నాడు. సూర్యుడిని దర్శించాలి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? చంద్రదోషం గోచరిస్తోంది. బియ్యం దానం చేయాలి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి శుక్రుడు, దశమంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అభివృద్ధి గోచరిస్తోంది. గతం కంటే మంచి ఫలితాలు సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. ధర్మ మార్గంలో ధన సంపాదన పెరుగుతుంది. ఆలోచన సరళి బాగుంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో 1-2 సార్లు ఆలోచించండి.
తొందరపడి ఏ నిర్ణయం వెంటనే తీసుకోవద్దు. దగ్గర వారితో చర్చించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో ఏకాగ్రత పెంచండి. స్వయం కృషితో పనిచేయండి. సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అధిక శాతం మౌనంగా ఉండండి. ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? ద్వాదశంలో కుజుడున్నాడు, కందులు దానం చేయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతోందండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో కుజుబుద్ధులు, సప్తమంలో గురుచంద్రులు, తృతీయంలో రాహువు. శ్రేయస్సును పెంచే కాలం ఇది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వెంటనే ఉంటుంది. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మకతతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. ఉన్నతమైన భావంతో పనిచేయండి, గౌరవం లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించండి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. మీ నుండి 10 మందికి ఉపయోగకరమైన ఫలితాలు అందుతాయి. సుస్థిరత ఏర్పడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఉత్తమ స్థితి గోచరిస్తుంది. పలు మార్గాల్లో లాభదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. వస్తు వస్త్ర ప్రాప్తికి అవకాశం కలుగుతుంది. భూలాభం సూచితం. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలని సాధిస్తారు. ఉత్తమ భవిష్యత్తు సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయడం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? అధిక గ్రహాలు యోగాలను ఇస్తున్నాయి. శుభం జరుగుతుంది. కాబట్టి దానాలతో పనిలేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6లో చంద్రుడు, 9లో శుక్రుడు, 3లో శని. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. పని ఒకసారి ప్రారంభించిన తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పని చేస్తూనే ఉండాలి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. కార్యసిద్ధి లభించే వరకు ధైర్యంగా ముందుకు సాగండి. సమిష్టి కృషి పనిచేస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. 9లో శుక్రుడు ఉన్నప్పుడు ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. అటువంటి ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చే వీలు కలుగుతుంది. మీ యోగ్యతను అనుసరించి నిరంతర సాధనతో విజయాలు పొందండి. ఊహలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైనటువంటి కార్యసాధన ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరించండి. ఒత్తిడి కలగకుండా ఆలోచించండి. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా పనిచేస్తే మంచి జరుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యాపారంలో సమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి అశ్రద్ధ వహించకుండా బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. వారాంతంలో మంచి వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కృషి ఫలిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? శివుణ్ణి దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పనిలేదు. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. పంచమంలో గురువు, అష్టమంలో శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయండి. పనుల్లో ఆలస్యం జరగకుండా చూసుకోండి. ఎంత కష్టపడితే అంత మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి విశేషమైన కృషిని ప్రదర్శించండి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకండి. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని తీసుకోండి. గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు. మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. కొందరి ప్రవర్తన మీకు విసుగు తెప్పించవచ్చు. అయినప్పటికీ లక్ష్య సాధనలో అది కనపడకుండా
విజయం లభించే వరకు శాంతంగా గంభీరంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. విజ్ఞానపరంగా సాధన అవసరం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే ఏ ఇబ్బందులు ఎదురుకావు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు దైవ ధ్యానం చేయటం మంచిది. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఎప్పటిలాగానే కేతుగ్రహం షష్ఠంలో యోగిస్తోంది. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మనోబలంతో పనిచేయండి. ఆశించిన ప్రయత్నం లభించే వరకు కృషి చేస్తూనే ఉండండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. విశ్వాసం, నమ్మకం వీటితో ముందుకు సాగాలి. పరిస్థితులు అనుకూలించే వరకు ఓర్పుతో వ్యవహరించాలి. తన కోపమే తన శత్రువు కాబట్టి కోపం లేకుండా శాంతంగా సహనంతో ముందుకు సాగండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆత్మవిశ్వాసం సడలరాదు. సంస్కారవంతమైన నిర్ణయాలతో పనిచేయండి. ఒత్తిడి లేకుండా బాధ్యతలని పూర్తి చేయండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. కొందరు అదే పనిగా ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. వివాదరహితంగా ఓర్పుతో సంభాషించాలి. సున్నితంగా మాట్లాడాలి. మౌనంగా ఉండాలి. అధిక శాతం మౌనంగా ఉండటం ద్వారా మేలు జరుగుతుంది. చంచలత్వానికి అవకాశం కల్పించేవారు ఉంటారు. గందరగోళ స్థితి ఏర్పడకుండా చూసుకోండి. కార్యసిద్ధి లభించేంత వరకు కృషి చేస్తూనే ఉండండి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారంలో ఓర్పుగా ఉండండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ఎవరిపైన అసహనాన్ని ప్రదర్శించవద్దు. ఎవరిపైన ఆధారపడవద్దు. ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపండి. దైవ ధ్యానం శక్తిని ప్రసాదిస్తుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహ శ్లోకాలతో పాటు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.